హాయ్ గైస్, ఈరోజైతే నేను నా కొత్త ఎయిర్ పంప్ అయితే తీసుకొచ్చాను. నా అక్వేరియం కోసం అయితే అక్వేరియం కొన్న ఎయిర్ పంప్ అయితే నా ఫ్లోరన్ ఫిష్కి అయితే పెడతాను. ఎందుకంటే దానికి ఎయిర్ పంప్ అయితే లేదు కదా, అందుకనే కొత్త ఎయిర్ పంప్ అయితే తీసుకొచ్చాను. చూస్తున్నారు కదా, ఇదైతే నా అక్వేరియం అయితే పెట్టి అక్వేరియం కొన్న ఆక్వా స్పీడ్ది ఎయిర్ పంప్ అయితే నేను ఫ్లోరన్కి అయితే పెడతాను. ఇంకోండి నా ఫ్లోరన్ ఫిష్ అయితే చూస్తున్నారు కదా, మంచి హెల్దీ కండిషన్లో అయితే ఉంది. డైలీ ఫుడ్ అయితే తింటుంది. చూస్తున్నారు కదా, ఇంకోండి ఎయిర్ పంపు నీమో కంపెనీది అయితే తీసుకొచ్చాను. ఓపెన్ చేసి అయితే చూపిస్తాను మీకు నేను. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇది ఓపెన్ చేసిన తర్వాత పంప్ అయితే బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇంకోండి నీమో ఆక్వా ప్రోడక్ట్ లాంగ్ లాస్టింగ్ పర్ఫార్మెన్స్ ఎనర్జీ సేవింగ్ డిజైన్ అంట. 1 అవుట్పుట్ అయితే ఉంది దానికి అయితే. ఓన్లీ చాలు మనకి, ఒకటైతే చాలు మనకి. మనం ఇంకా ఎక్స్ట్రా పెడతాం, దానికి డబుల్ అయితే పెడుతున్నాను నేను. ఇంకొన్ని చూస్తున్నారు కదా, ఇది మన వరల్డ్ పంప్ అయితే ఆక్వా స్పీడ్ది. ఇదైతే నేను ఇంకొన్ని ప్రజెంట్ అయితే 2 పంప్స్ అయితే ఒక పంప్తో 2 ఎయిర్ స్టోన్స్ అయితే పెట్టాను కదా, అలాగే పంప్ అయితే చేంజ్ చేస్తాను అనమాట. ఇప్పుడు నేను దీన్ని అయితే తీసేసి మన ఫ్లోరంకి అయితే పెడదాం. ఇంకోండి చూస్తున్నారు కదా, తీసైతే తెచ్చేసాను. దీన్ని ఇప్పుడు మనం రీప్లేస్ అయితే చేద్దాం. ఇది వరల్డ్ది ఫ్లోరానికి పెట్టి ఇంకోండి దీనికి అయితే పెడదాము. వరల్డ్ ఫిల్టర్ అయితే, కొత్త ఫిల్టర్ అయితే మనం అక్వేరియంకి అయితే పెడదాం. పెట్టేసిన తర్వాత అయితే చూపిస్తాను మీకు నేను. ఇంకోండి ఈ ట్యూబ్ ఒక ఎయిర్ స్టోన్ తెచ్చి అయితే పెట్టేద్దాం దీన్ని. ఇంకోండి చూస్తున్నారు కదా, ఎయిర్ స్టోన్ లోలో అయితే పెట్టాను, ఎందుకంటే ఒకటే ఫిష్ కాబట్టి ఎక్కువ ఆక్సిజన్ అయితే అవసరం లేదు దానికి. అందుకనే ఇలా కంప్యూటర్ బ్యాక్ సైడ్ నుంచి అయితే పెట్టాను దీనికి నేను. ఇంకోండి పవర్ సప్లై ఇక్కడ నుంచి లాగాను. ఇలా పంప్ అయితే అలా ఉంది. ఇలాగైతే సెట్ చేశాను. మంచి ఫిష్ కూడా ఎలాంటి డిస్టర్బ్ అయితే అవ్వట్లేదు. మంచి బాగానే అయితే తిరుగుతుంది. తక్కువ అయితే పెట్టాను కదా నేను, మరి బబుల్స్ రావడానికి ఫిష్కి అయితే ఎట్లాంటి ఇబ్బంది అయితే పడదు. ఇప్పుడు మనం కొత్త ఎయిర్ పంప్ని అయితే తీసుకెళ్ళి మన అక్వేరియంకి అయితే సెట్ చేద్దాము. సెట్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు నేను. ఇంకోండి అక్వేరియంకి అయితే పెట్టేశాను కొత్త ఎయిర్ పంపు నీమోది. ఇంకోండి చూస్తున్నాను కదా, సాకెట్లో పెట్టేశాను. దీంతో నేను అలా జాక్ కలిపేసి డబల్ అయితే పెట్టేసా. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదొకటి అదొకటి. ఇదండి నా అక్వేరియం లుక్ అయితే. నా అక్వేరియం ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. ఎప్పుడైతే నేను నా అక్వేరియం డీటెయిల్స్ ఏం చెప్పలేదు మీకు. నెక్స్ట్ వీడియోలో అయితే నీకు మొత్తం నా అక్వేరియం డీటెయిల్స్, ఎంత ఖర్చు అయింది, ఏంటి, ఏమేమి వాడాను, మొత్తం అన్నీ అయితే నా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మీకు. ఓకే, ఇదైతే టాప్ ఫిల్టర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.